కేసు వాపసు తీసుకో వాళ్ళు వైసీపీ కార్యకర్తలంతా మీ దగ్గర వచ్చి బీజేపీలో విలీనమైపోయినారు. ఇంతవరకు అయింది బీజేపీలో విలీనమైనా కూడా మా బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కువ మీరు టచ్అప్లో లేరు, కానీ వాళ్ళని మాత్రం టచ్అప్లో ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఉన్నాడు ఫ్యాక్టరీ మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ ఆ పేపర్ ఇంతకు ఇచ్చినాడు ఆయన, ఆ పేపర్ ఇచ్చినాడు సార్. ఇక్కడ చెప్పాలంటే సమస్యల గురించి అంటే మున్సిపాలిటీ క్వార్టర్స్, ఈ క్వార్టర్స్ల గురించి ఉంది. తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ 100 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలోనే పనిచేస్తూ తరతరాలుగా చేస్తున్న ఒక వ్యక్తులకి వాళ్ళ కుటుంబీకులకి పనులు లేకుండా పోయినాయి. ఇదే విధంగా తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మహిళలతో కబ్జా అయింది. ఇంతవరకు దాన్ని మాట్లాడతామని చెప్తున్నారు, ఇంతవరకు దాన్ని మాట్లాడలేదు. తర్వాత నేను దెబ్బతిన్నా, నేను ఏం చేసినా కూడా సర్లే అని చెప్పేసి నేను సర్దుకుని పోతున్నా. నాకు కొంచెం పోలీసుల దగ్గర నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేపిస్తున్నారు. ఫోన్లు చేయించి కేసు వాపసు తీసుకో అనే మాదిరిగా ఫోన్లు చేపిస్తున్నారు. ఎలక్షన్ మూమెంట్లో నా మీద చేసినారు కదా సార్, వైసీపీ కార్యకర్తలు అయితే దాడి చేసినప్పుడు నన్ను ఇది చేసినారు కదా, దాంట్లో అప్పుడు నేను కేసు పెట్టినా. వాళ్ళు నా మీద ఇప్పటి వరకు చేపిస్తూనే ఉన్నారు. నాకు ఇంతవరకు అయింది ఇంతవరకు అయింది వాళ్ళు చేసినట్టు మాకేం లేదు. ఇంట్లో నలుగురు ఇద్దరు ఉన్నా కూడా మాకు అసలుకి ఒక ఉద్యోగం లేదు. ఉద్యోగస్తులు ఉంటారా, ఉద్యోగస్తులు లేని వాళ్ళకి అని అంటారు, వాళ్ళకే పంచుకుంటున్నారు. ఉద్యోగం సార్, మున్సిపాలిటీ కాంట్రాక్ట్ బేసిక్ వచ్చినవి ఏవైనా కానీ వాళ్ళ వరకే చూసుకుంటున్నారు, కానీ యూతర వ్యక్తులకి రానివ్వడం లేదు. పని ఎవరు చేయలే, ఎందుకంటే చాలా గవర్నమెంట్ పని చేస్తున్నారు. ఇప్పుడు అందరు కావాలని వస్తున్నారు. వర్కర్ రిటర్న్ అయితే వాళ్ళకే ఇవ్వాలని జీవో, వర్కర్ పిల్లలకే ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళు అందరూ వస్తున్నారు. మాకు నీళ్ళు కూడా ఇలా గ్లాస్ తాగడానికి, పని చేసేదానికి. కనీసం అమ్మాయిలను కూడా సంబంధాలు కూడా ఇలా మా కుటుంబంలో మాకు ఇలా, ఎందుకంటే ఈ పక్క నుండి ఏరియాలో కూడా ఇలా వెళ్ళి ఆ పని చేస్తారైతే నీళ్ళు కూడా ఇలా. ఆయన అంత ఘోరం పని. అది ఏదో రాజీవ్ గాంధీ ఫీల్డ్లోనే సెప్టిక్ లెట్టింగ్ అయినా కదా, స్టూడెంట్ గమనించి అంతా తలల మీద పట్టుకుని మోసాయి. ఇబ్బంది ఎందుకంటే ఒకసారి కలిసిపోతే నాకు అర్థమైపోతుంది. ఓపిక రావాలి, పనులు ఉంటే చెప్పాలి, చేసుకుని పోవాలి. న్యాచురల్గా పక్కన ఉన్న వాళ్ళు వైసీపీ నుంచి తీసుకోవడం అంటే తప్పని పరిస్థితి కదా, మనం పార్టీని పెంచుకోవాలి. మేము కూడా వద్దనడం లేదు సార్, పార్టీని పెంచుకోండి అని అంటున్నాం మేము కూడా. కానీ ఇక్కడ వ్యక్తులను కూడా చూడండి మమ్మల్ని అని అంటున్నాం. మేము అన్నీ చేసి పెట్టే యువతల వ్యక్తులను కూడా, పార్టీకి కష్టపడిన వాళ్ళని, పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నాం. మేము అవతల వాళ్ళనే వచ్చినారు కదా అని చెప్పేసి అవతల వాళ్ళు ఇది చేయదని చెప్తున్నాం. మేము కూడా పార్టీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు మన కార్యకర్తలు. వాళ్ళు కూడా కొంచెం చూడండి, వాళ్ళలో అసలు ఉద్యోగాలు లేకుండా వెనకలు తిరిగే వాళ్ళు ఉన్నారు సార్. ఎలక్షన్ అయిపోయి బాక్స్ పోయిన తర్వాత అక్కడ ఉన్నాం సార్. అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు పోతున్నాం, రాయించుకోవాలి. పట్టాలి సరే కనుక్కుంటే కానీ తెలియదు సార్. 80% అయిపోయింది సార్. 20% ఆల్రెడీ మొత్తం ఇచ్చేసినారు. పండి సమస్యలు అంటే ఎన్ని ఉన్నాయి. ఈ పక్కనే అన్నీ చెప్తున్నాడు, అన్నీ మాట్లాడుతున్నాడు. సమస్యలో పక్కన పెట్టుకుంటున్నాడు, మా సమస్యలు మాత్రం పక్కన పెట్టుకుంటున్నాడు. అడిగినప్పుడంతా వచ్చినప్పుడు చూస్తున్నాం అంటున్నాడు. దూరంగా ఇల్లు ఇస్తాం పోతారా రెడీగా ఉన్నారంటే ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూసేసారు కదా. ఎక్కడి నుంచి తెస్తాం ఉద్యోగాలు? చాలా కష్టంగా ఉంది. నేను అప్పటికీ పోట్లాడుతూ ఉన్నా ముఖ్యమంత్రితో కానీ లేదా మిగతా వాళ్ళందరితో కూడా.
ఇంట్లోనే 5 మంది 6 మందికి ఉన్నాయి మున్సిపల్ పనులు మా ఇంట్లో ఎవరికి లేదు అందుకే సార్ అదే ఒకరు మున్సిపాలిటీకి వెళ్తే వాళ్ళ దారి తెలుస్తుంది మున్సిపాలిటీకి ఎట్లా పోవాలా అంతే కదా ఒకరికి లోపలికి వెళ్ళిపోతారు లేని వాళ్ళకి పాపం